డైనోసార్స్. డైనోసార్స్ భూమి మీద పుట్టి అంతరించినవా? ఏదో చెప్పేస్తే అది నిజమైపోతుందా? అవేవి పిచ్చుకలు కావు, రేడియేషన్కు తట్టుకోలేక తలలు వాల్చేయడానికి. అరివీర భయంకర వికృత ఆకృతితో గర్జించే అనన్య సామాన్య ఆకారం. అవే డైనోసార్స్. ఇవి ఇప్పుడెందుకు లేవు? వాటి వధ ఎవరి వలన, ఎందుకు జరిగింది? ఈ మహాభీకర జీవి అంతర్ధానాన్ని మనిషి చెప్పగలడా? లేక సృష్టికర్త మాత్రమే గుట్టు విప్పగలడా? అవును, కలిగించినవాడే చెప్పాలి. మరి చెప్పాడా? చెప్పాడు. బైబిల్ అనే ఒకే ఒక్క చోట దానిలో డైనోసార్ల ఆవిర్భావ అంతర్ధానాల చరిత్ర మొత్తం బయటపడుతుంది. అజ్ఞాన పండితుల ఆలోచనలను సిగ్గుపరచే ఆత్మజ్ఞాన పండితుడైన జయశాలి పీడి సుందరరావు గారి పరిశోధన గర్జన చదివితే ఎవరికైనా గుండెల్లో డైనోసార్లు పరుగు పెట్టాల్సిందే. బైబిల్లో లేనిదంటూ ఏది లేదండి. పర్యావరణం, శంకు, భూ విజ్ఞాన, పక్షులు, విశ్వ జీవ శరీర మేధో, నాడీ మండల కణజాల, మానవ వృద్ధాప్యాన్ని విధించినది ఎన్నో శాస్త్రాలు. ప్రపంచ మేధావులారా, ఖబర్దార్, ఈ పుస్తకాన్ని చదవండి మీరు.